ఆడియో రిలీజెస్‌లో బెటర్ టు హ్యావ్ ద యాక్చువల్ సింగర్. సో ఇది ఏదో కొంచెం అనబోయి ఆగారా మీరు? లేదు లేదు. ఇది కొంచెం అంటే మీరు ఆన్సర్ చెప్తారో లేదో డౌట్ గాని నాకు. నిజంగా ఎన్ని సార్లు పాడారు? ఏది? ఆడియో ఫంక్షన్స్‌లో? నేనా? ఆ! ఫస్ట్ ఆ టైంలో పాడానండి. హ్మ్. నిజంగా అంటే వితౌట్ ఓహ్! బ్యాక్‌గ్రౌండ్ సౌండ్. నిజంగానా? నాట్ మెనీ. బట్ అది తప్పని కూడా నేను అనను. హ్మ్. ఎందుకంటే ఎందుకు దానికి ఎందుకు అంటే ఆ సిట్యుయేషన్స్ కుదరవా? లేదంటే ఏంటి? వై చాలా టైమ్స్ లిప్ సింక్ ఇవ్వడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఆహ్, స్టూడియో సింగింగ్ అండ్ లైవ్ సింగింగ్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. అండ్ వెన్ యూ ఆర్ ప్రెజెంటింగ్ అ సాంగ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ టు ది ఆడియన్స్, ఫస్ట్ టైం మీరు ఈ పాట ఏంటో తెలీదు. ఫస్ట్ టైం మీరు ఆడియన్స్‌కి వినిపిస్తున్నారు. లైవ్‌లో హ్యూమన్ ఎర్రర్స్ అవుతూ ఉంటాయి. అండ్ దోస్ ఆర్ దట్ విల్ బ్రింగ్ ద వాల్యూ ఆఫ్ ద సాంగ్ డౌన్ ఆర్ ద హోల్ సౌండ్ ఆల్సో డౌన్. వీ డోంట్ వాంట్ దట్. సో 100% ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వచ్చు? నాట్ దట్ అంటే మీ సింగర్‌ని మార్చడం కాదు నేననేది. ఒరిజినల్ సింగర్ ఇప్పుడు నేను పాడిన పాట నేనే స్టేజ్ మీద ఉండి నేను లిప్ సింక్ ఇస్తాను. థాట్ వే క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వదు. పాట క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వదు. ఐయామ్ ప్రెజెంటింగ్ ద సాంగ్ అట్ ఇట్స్ బెస్ట్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ లైక్ హ్మ్. గివింగ్ ద సాంగ్ అ ఫెయిర్ ఛాన్స్ టు గో ఇంటు ది ఆడియన్స్. అదే నేను లైవ్‌లో పాడి ఏదో మిస్టేక్ అయిపోతుంది. ఇట్స్ వెరీ కామన్. మిస్టేక్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఆహ్, పాట అయ్యో! ఒక 20% సాంగ్ వాల్యూ పడిపోయిందనుకోండి. ఎవరిది తప్పు? థాట్ వే. అలా ఆలోచిస్తే నాకిది కరెక్ట్ అనిపిస్తది ఫ్రమ్ ఎ కంపోజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. బికాజ్ ఇప్పుడు నేను ఇండిపెండెంట్ మ్యూజిక్ చేస్తున్నాను. ఐఎమ్ ఆల్సో వెరీ కాన్షియస్ అబౌట్ హౌ ఐ ప్రెజెంట్ మై సాంగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఆడియన్స్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో, ఒక్కసారి అది ఎళ్ళిన తర్వాత నేను లైవ్ పాడుకుంటా. హ్మ్. నాకస్సలు ఇష్యూ లేదు. బికాజ్ పీపుల్ నో హౌ ద సాంగ్ ఇస్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. గివింగ్ ద సాంగ్ అ ఫెయిర్ ఛాన్స్ ఫర్ ద ఫస్ట్ టైమ్ వెన్ యూర్ ప్రెజెంటింగ్ ఇట్ ఓకే. షుడ్ ఓన్లీ బ్రింగ్ ద వాల్యూ ఆఫ్ ద సాంగ్ అప్, నాట్ డౌన్. ఓకే. దట్స్ ఇంపార్టెంట్.